వీసారెడ్డి మౌనం సంచలనం తప్పదా? వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు. జగన్పై ఉన్న అవినీతి కేసుల్లో జగన్తో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చిన దోస్త్. జగన్ అక్రమాస్తుల లెక్కలను ఎవరికీ అర్థం కాకుండా రాస్తూ జగన్కి కవచంలా నిలబడిన వ్యక్తి విజయసాయిరెడ్డి అలియాస్ వీసారెడ్డి, ఊరాఫ్ ఏటు. జగన్ అధికారంలోకి రావడం కోసం, జగన్ అక్రమాస్తులు కూడబెట్టుకోవడం కోసం, జగన్కి సొంత మీడియాని ఏర్పాటు చేయడం కోసం వీసారెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదు. అయితే జగన్ అధికారంలో ఉండగా రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ లాబీల్లో బీజేపీతో లాబీయింగ్ చేసుకుంటూ రాజకీయం చేసిన వీసారెడ్డికి జగన్తో ఎక్కడ చెడిందో తెలియదు. కానీ మొత్తంగా అయితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి అకస్మాత్తుగా రాజీనామా చేసి పూర్తిగా తప్పుకున్నారు. అయితే వస్తున్న వార్తలు, వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈయన వైకాపాలో నుంచి బయటకు రావడానికి అసలు కారణం సజ్జల అండ్ గ్యాంగ్ అన్నట్టుగా తెలుస్తోంది. అదీకాక సజ్జల జగన్ని ఏమార్చే క్రమంలో వీసారెడ్డిని విలన్గా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్లు తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. ఇక ఇదే విషయాన్ని పేర్లు ప్రస్తావించకుండా వీసారెడ్డి చెప్పకనే చెప్పాడు. మీ చుట్టూ ఉన్న కోటరీ వల్ల మీకు చాలా నష్టం జగన్ గారు అంటూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే తనకు జగన్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు విజయసాయిరెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణం విషయంలో పాత్రదారులు ఒక్కొక్కరు లోపలికి వెళ్లే ఉప్పును విజయసాయిరెడ్డి అందించాడు అన్నది సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న వార్త. దానికి అనుగుణంగానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని లోపల వేసి రాచమర్యాదలు మొదలుపెట్టగా ఆ క్రమంలోనే మరో పెద్ద చేప ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని సైతం అరెస్టు చేశారు. వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలను విజయసాయిరెడ్డినే బయటపెట్టాడని బలంగా వినిపిస్తున్న తరుణంలో మీడియా సర్కిల్ నుంచి తెలుస్తున్న కథనం ప్రకారం వీసారెడ్డి ఇప్పటికే జగన్కి సంబంధించిన విషయాలను పోలీసుల ముందు పెట్టేశాడని, జగన్ అవినీతి నావ మునిగిపోవడానికి సమయం ఆసన్నమైందని, అదే క్రమంలో వీసారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకనే తన వద్ద ఉన్న సమాచారం మొత్తం గుట్టు విప్పేసినట్లు తెలుస్తోంది. అయితే మరోపక్క భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ బరిలో వీసారెడ్డి ఉంటారు అన్న వార్తలు బలంగా వినిపించిన తరుణంలో ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పటికే వేరే ఒకరిని ఈ స్థానానికి ఎంపిక చేసిన తరుణంలో వీసారెడ్డి మౌనంగా ఉండడం చూస్తూ ఉంటే ఏం జరగబోతుందా అన్న టెన్షన్ వైకాపా పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా జగన్ రెడ్డి గుట్టంతా తెలిసిన వీసారెడ్డి అప్రూవర్గా మారితే మాత్రం జగన్ రెడ్డి ఎన్నాళ్లుగానో నిర్మించుకున్న అవినీతి కోట రాత్రికి రాత్రే కుప్పకూలిపోవడం ఖాయంగా చెప్పవచ్చు. అదీకాక ఇప్పటికైతే కూటమిలో భాగంగా ఆంధ్రాలో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా నిలబడాలంటే ఖచ్చితంగా వైకాపా అన్న పార్టీని పూర్తిగా లేకుండా చేయాలి. అదే క్రమంలో అలా చేయడానికి ఇదే మంచి అవకాశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తే మాత్రం వైకాపా పార్టీ అనే ఆనవాళ్లు ఆంధ్రాలో లేకుండా పోవడం ఖాయమని చెప్పక తప్పదు. చూద్దాం మరి మౌనముని అవతారమెత్తిన వీసారెడ్డి తాత ఎలాంటి ప్రకంపనాలు సృష్టించబోతున్నాడో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో.